ప్రేమ యేసుని ప్రేమ స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు ఈ క్రిస్మస్ సందేశాలు వింటున్న మిమ్మల్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. వీటి ద్వారా ఎన్నో విషయాలు మీరు గ్రహిస్తున్నారు. వీటిని మననం చేసుకొని మన హృదయంలో వీటిని దాచుకుంటే ఇతరులకు కూడా మనం క్రీస్తు జననాన్ని గురించి సంపూర్ణంగా చక్కగా చెప్పగలం. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. శిశువు ప్రాణం తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతంలోకి వెళ్లి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. హల్లెలూయా. చూడండి, హేరోదు చనిపోయాడు. ఆ తర్వాత అర్కెలాయు యూదయ దేశానికి రాజుగా ఉన్నాడు. అయితే అతని వల్ల కూడా ప్రమాదం వస్తుందని మరలా దేవుని దూత యోసేపుకి భార్యకు చెప్పడాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే గలిలయ తీరాన ఉన్న నజరేత్ అనే ఊరికి వెళ్ళిపోయారు. చాలాసార్లు మన ప్రార్థనలో నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి అంట. నజరేతులో యేసు ఎదగాలి. ఇది కూడా లేఖనాల్లో ఉంది కాబట్టి అర్కెలాయకు భయపడి దేవుని దూత చెప్పగా నజరేతు అనే ఊరిలో ఆ బాల్య దశ అంతా కూడా కొనసాగింది. దేవునికి స్తోత్రం. నిజంగా యేసు ప్రభువారు నజరేయుడైన యేసుగా, గలిలయ తీరాన ఉండే యేసుగా అతడు ఎదిగాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. కాబట్టి ఒకసారి కొంతమంది దేవుని సేవకులు చెప్పగా నేను విన్న మాట ఏంటంటే, యేసునామమున ప్రార్థన చేయుచున్నాము అని అడిగే దానికంటే కూడా నజరేయుడగు యేసునామమున అని పూర్తి అడ్రస్ తో ఆ ప్రార్థన చేసినప్పుడు ఇంకా బలంగా ఉంటుందని కొంతమంది దేవుని సేవకులు చెప్పారు. ఎందుకంటే నజరేతులో యేసు ఎదిగాడు కాబట్టి ఆ పేరుని పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి తొందరగా వెళుతుందని నేనైతే ఎప్పుడో విన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యేసు నామం అడుగుతున్నాం తండ్రి అన్న దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఇంకా బలముగా మనము సాతాన్ని ఎదుర్కోవాలన్నా, అద్భుతమైన కార్యాలు చూడాలన్నా ఇలాగ ప్రార్థన చేయటం కూడా మంచిదే. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఎప్పుడు కూడా దేవుడు లేఖనాల ప్రకారం పూర్వమందు భక్తులు, పాత నిబంధనలోని ప్రవక్తలు ఏమైతే వారి నోటంట పలికారో అవన్నీ క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. అందుకని యేసయ్య అంటాడు, నేను లేఖనాలను కొట్టివేయడానికి కాదు, లేఖనాలను నెరవేర్చడానికే నేను వచ్చానని ఆయన చెప్పడం మనం చూస్తాం. యేసు లేఖన పురుషుడు. ఆయన పుట్టక ముందే ప్రవక్తలు ప్రవచించగా ఆయన ఎలా పుట్టాలో వాళ్ళు చెప్పారు. అదే రీతిగా ఆయన జన్మించాడు. వాళ్ళు ప్రవచించారు ఎక్కడ పుడతాడు అని. మీకా గ్రంథంలో మీకా ప్రవక్త బెత్లెహేము అని ఆయన పుట్టే స్థలాన్ని క్రోడీకరిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఇదంతా చాలా అద్భుతం అండి. ప్రవక్తల నోటంట దేవుడు వాక్కును పెట్టాడు. వాళ్ళ బైబిల్ గ్రంథాన్ని వాళ్ళ మనసుతో లేకపోతే వాళ్ళ ఆత్మతో రాయలేదు, అది దేవుని ఆత్మతో రాయబడ్డదని చెప్పటానికి లేఖనాల ప్రకారముగా యేసు జన్మించను, లేఖనాల ప్రకారంగా ఆయన బెత్లెహేములో పుట్టెను, లేఖనాల ప్రకారంగా నజరేతులో ఎదిగను. ఇవన్నీ మనం చూసినప్పుడు లేఖనాలలో ఉండే శక్తిని మనం గ్రహించగలుగుతాం. కొంతమంది ఈ బైబిల్ని నమ్మలేకపోతున్నారు. ఈ బైబిల్ సత్యము,
ఈ సత్యమే నిన్ను పరలోక రాజ్యానికి నడిపించేది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అంటాడు. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యము మనుషుల మాట కాదు, ఇది దేవుని మాట. ఏ దైవజనుడు నోటైనా సరే ఈ మాటే నీతో మాట్లాడుతుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నిన్ను ఇబ్బందులు కొలిమల నుంచి, అనారోగ్యాల్లో నుంచి, లేకపోతే సమస్యల్లో నుంచి, శాంతి లేకుండా బ్రతుకుతున్న ప్రతి మానవునికి ఈ వాక్కు వెలుగును కలగజేస్తుంది, శాంతిని కలగజేస్తుంది, ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ప్రతి ఇబ్బంది కొలిమ నుంచి కూడా నిన్ను సురక్షించి దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రియమైన వాళ్ళారా, వాక్కుని నమ్మండి, దేవుని వాక్కుని. మనుషుల మాట విని మోసపోయే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ దేవుని మాటను నమ్మి, దేవుని మాటను విశ్వసించి మోసపోయిన వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఈ వాక్యమే యేసు. ఆది యందు ఆయన వాక్యముగా ఉన్నాడు. వాక్యము శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి, మనతో ఉండటానికి ఇమ్మానుయేలుగా ఆయన పుట్టాడు. మనల్ని రక్షించడానికి యేసు అనే పేరును ఆయనకి ధరింపచేశాం. కాబట్టి అటువంటి గొప్ప దేవుని కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత ధన్యత, ఎంత భాగ్యం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ దాసుని మరుగు చేసి ఈ మత్తయి సువార్తలో ఇదో తండ్రి క్రీస్తు వంశావళిని గూర్చి, క్రీస్తు జనన విధానమును గూర్చి మాతో మీరు మాట్లాడారు ప్రభువా. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మరొక సందేశం ద్వారా ఇంకా క్రీస్తు జననాన్ని గూర్చి అనేక విషయాలు తెలుసుకోవటానికి నీ కృప మా అందరికి అనుగ్రహించమని, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయమని, వారి ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయమని, ఓ విమోచకుడా, మా కృపా పెన్నిది అయిన మా తండ్రి, నీవే గొప్ప కార్యములు జరిగించమని మహిమ కలిగిన నజరేయుడైన యేసు నామమున నిన్ను ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.